వెల్కమ్ బ్యాక్. అధికారమే లక్ష్యంగా గత అసెంబ్లీ ఎన్నికల టైంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. 6 గ్యారంటీలతో పాటు మిగతా హామీలతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ పథకాల అమలులో తర్జన భర్జన పడుతుంది. పథకాల అమలుకు నిధులు లేక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. నిధుల సమీకరణ సమస్యగా మారుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుకు సర్కార్కు కాసుల సమస్య సవాల్గా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలు పూర్తిగా అమలు కాకపోయినా ఇప్పటి వరకు అమలు అవుతున్న పథకాలకు ఆన్ టైంలో నిధులు సర్దులేక తలపట్టుకుంటున్నారు అధికారులు. దీంతో ఇప్పుడు కొనసాగుతున్న పథకాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వానికి ఛాలెంజ్గా మారింది. మరోవైపు రాష్ట్ర ఖజానాకు రావాల్సిన రాబడి ఆశించిన స్థాయిలో అందుకోలేకపోతుంది. హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ దూకుడు కాస్త బ్రేకు పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీని కారణంగానే రియల్ రంగం నుండి వచ్చే ఆదాయం పెరగడం అంటుచితే గతం కంటే తగ్గిందన్న చర్చ సాగుతుంది. దీనికి తోడు మూలిగే తాటికల్లు పడ్డట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాకపోవడం రేవంత్ సర్కార్కు మరింత కలవరపెడుతుందట. దీంతో ఉన్న పథకాలను కొనసాగించడం కష్టంగా మారిందట. ఈ పరిస్థితుల్లో కొత్త పథకాలు అన్న మాట వింటేనే సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతుందని సమాచారం. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల్లో రేవంత్ సర్కార్ ఎక్కువగా ఖర్చు చేసింది. కేవలం రైతు రుణమాఫీకే 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో పాటు రైతు బంధు, వరికి 500 రూపాయల బోనస్ అన్ని కలుపుకొని 50,000 కోట్లు ఖర్చు చేసింది. అయినా సర్కార్కు కావాల్సిన మైలేజ్ రాలేదు. ఇక 500 రూపాయలకే వంట గ్యాస్, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్లకు కరెంట్ ఫ్రీలతో కొంత మైలేజీ వచ్చినప్పటికీ రైతు రుణమాఫీతో లాభం రాలేదని సర్కార్ లెక్కల్లో తేలిందట. దీంతో ఇప్పుడు కొత్త పథకాలంటేనే ఆచితూచి ఆలోచిస్తుంది సర్కార్. అందుకే బడ్జెట్ కసరత్తులో అధికారులకు సర్దుకుపోవాలన్న మంత్రాన్ని జపిస్తుంది సర్కార్. ఉన్న వాటికి అమలు, పాత బకాయిలు చెల్లింపు సవాల్ విసురుతుంటే ఇక కొత్త పథకాల ఏదైనా బడ్జెట్ తర్వాతే కొత్త వాటికి కొబ్బరికాయలు కొడతామంటూ సర్దుబాటు ఫార్ములాను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వినిపిస్తున్నారట. మొత్తానికి వచ్చే బడ్జెట్ వరకు కొత్త పథకాలు అమలు ఉండదన్న సందేశాన్ని సర్కార్ వినిపిస్తుంది. ఎలాగూ ఈ నెలలో జరుగుతాయనుకున్న లోకల్ బాడీ ఎన్నికలు కూడా వాయిదా పడడంతో కొత్త బడ్జెట్ తర్వాతే కొత్త వాటికి కొబ్బరికాయలు అంటూ సచివాలయ మార్గాల్లో బలంగా వినిపిస్తుంది. మరి రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, నిధులను ఎలా సమకూర్చుకుంటుంది, కేటాయింపులు ఎలా చేస్తుందో చూడాలి.